అయితే ఇప్పుడు సార్ వెయిట్ లాస్ అనగానే వెయిట్ గెయిన్ అనగానే అందరూ ఏం చేస్తారు, లేదు ఇప్పుడు మనం వెయిట్ లాస్ అవ్వాలా, మనం చాలా గెయిన్ అయిపోయాము, డైట్ స్టార్ట్ చేయాలనుకుంటాం. అయితే మీలాంటి వాళ్ళ సజెషన్స్ తీసుకోకుండా, ఎవరు డాక్టర్ సజెషన్స్ తీసుకోకుండా ఓన్గా సొంత ప్రయత్నాలు చేసుకుంటూ, లేదంటే ఫుడ్ మానేయడం, లేదంటే ఉన్న ఫుడ్లోనే లిమిట్ చేసేసి ఏదో న్యూట్రిషన్ ఫుడ్ అనో లేకపోతే బాయిల్డ్ అనో ఇవి చేస్తుంటాం. యాక్చువల్గా డైట్ అనేది ఎలా ప్లాన్ చేసుకోవాలి అంటే చాలా వరకు హోమియోపతి కన్సల్టెంట్స్ కానీ లేదా వెయిట్ లాస్ చెప్పే డాక్టర్స్ కానీ ఏమంటారు అంటే ఫస్ట్ రైస్ బంద్ చేసేసారి అంటారు. అందరు కూడా ఫస్ట్ చెప్పేది రైస్ బంద్ చేసేసేయండి, ఈ ఫ్రైడ్ అండి జంక్ ఫుడ్ మానేసేయండి. డైట్ చార్ట్ ఎలాగా ప్రిపేర్ చేసుకోవాలి మా కోసం? సో ఇప్పుడు మనం ఇంతసేపు మాట్లాడుకున్నాం కదా, మీకు ప్రైమరీ కాజ్ వెయిట్ గెయిన్ అవ్వడానికి ఏమనిపించింది? చాలా రకాలు ఉన్నాయి ఇందులో, ఒకటని లేదు, కానీ ఎక్కడ స్టార్ట్ అవుతుంది వెయిట్ గెయిన్? ఇప్పుడు మనం పిల్లల నుంచి మాట్లాడుకున్నాం కదా, ఇంతసేపు మనం మాట్లాడితే మీకు ఏమనిపించింది? అది తినడం వల్ల కదా బాడీ మనం డైలీ చేసే లైఫ్ స్టైల్ వల్ల. మనం అంటే పిల్లలైతే స్కూల్కి వెళ్ళే దగ్గర నుంచి, మాలాంటి వాళ్ళైతే జాబ్కి వెళ్ళే దగ్గర నుంచి, పెద్దవాళ్ళు ఇంటి దగ్గర నుంచి ఉన్న దగ్గర నుంచి టోటల్ గా స్టార్ట్ అవుతుంది. మనం తినే ఏమైతే మన లోపల పంపిస్తున్నాం దాని వల్ల ఇది మొత్తం స్టార్ట్ అవుతుంది. పీరియడ్స్ ప్రాబ్లం కానీ, ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఎంత కూడా దాని వల్ల. సో మన ఫుడ్ మెయిన్ రీజన్. ఓకే, దాని క్వాంటిటీ ఒకటి, దాని క్వాలిటీ సెకండ్. క్వాలిటీ. ఓకే, అయితే ఇప్పుడు ఇవన్నీ ఓకే, ఇప్పుడు అందరు ఏమనుకుంటారు, అరే సరే ఇప్పుడు మాకు వెయిట్ గెయిన్ అయిపోయింది, మీరు అంతా ఈ రీజన్లు అవి ఇవి చెప్తున్నారు కదా, ఇప్పుడు వెయిట్ లాస్ ఎట్లా చేసుకోవాలి అది చెప్పండి అని అంటారు వాళ్ళందరూ. అయితే ఈ రెండిటి మీద ఫోకస్ పెట్టుకోండి. క్వాంటిటీ ఒకటి, క్వాలిటీ ఒకటి. మీరు తినే ఫుడ్ కరెక్ట్ మంచి క్వాలిటీ ఉందంటే మీకు వెయిట్ లాస్ అవుతుంది. మీరు తినే ఫుడ్ ఎంత తినాలి అంతే తింటే మీకు ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతుంది.